ఇప్పుడు చూసుకుంటే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు తీసేస్తే చంద్రబాబు గారు మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదవాడికి రూ. 5కి అన్నం అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన దూర ప్రాంతం నుంచి సిటీకి వెళ్ళినప్పుడు తినడానికి రూ. 5కి భోజనం ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది? అసలు మేము ఇదివరకు వెళ్ళేదే రూ. 100 భోజనం చేసేవాళ్ళం. తర్వాత 50-60 భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు రూ. 5 భోజనం పెట్టిన తర్వాత చింతనేని ప్రభాకర్ గారు మన చంద్రబాబు గారు పెట్టిన తర్వాత అన్న క్యాంటీన్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నాం. తర్వాత పొద్దున పూట ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మన చింతనేని గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చింతనేని గారు ఉదయం పూట టిఫిన్ పెట్టి మనల్ని అందరికీ ఆదుకుని మనకి ఏం సమస్యలు ఉన్నాయి అవన్నీ చూసి ఆయన మనల్ని టిఫిన్ పెట్టి పంపిస్తారు. ఆయన ఎప్పుడు ఏ విషయంలో అయినా సరే ముందుగా వేస్తారు చింతనేని ప్రభాకర్ గారు. చూసుకుంటే ఫంక్షన్లో 3,000 రూపాయల ఫంక్షన్ 4,000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి దశల వారీగా పెంచకుండా ఒకేసారి 4,000 ఇచ్చారు. అలాగే వికలాంగులకు కూడా 6,000 రూపాయలు చేశారు. మంచం మీద పూర్తిగా ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఎలా ఉన్నాయి సార్ ఫంక్షన్? పెన్షన్ విషయం చాలా బాగుంది. అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఎలక్షన్ తోటి మొదటిలోనే ఫస్ట్ సంతకం పెన్షన్ వల్ల చేశారు. అది మొత్తం చాలా అర్హత మంచిది పెన్షన్లు. చూసుకుంటే మన గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు గ్రామాలలో ఉన్నట్టు సమస్యలన్నీ తీరుతూ ఉన్నాయి. ఇప్పుడు అన్ని సమస్యలు తీరుతున్నాయి. ఈ రోడ్డు కేదారం రోడ్డు మామూలుగా చింతనేని ప్రభాకర్ గారు దీన్ని ప్రారంభం చేశారు పనులు చేయమని. తర్వాత ఈ రోడ్డు మీద తర్వాత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చి దాని మీద బిల్ చేసుకున్నారు, కానీ ఈ రోడ్డు అవ్వలేదు. ఈ రోడ్డు కాడ మొన్న వచ్చినప్పుడు సభ వచ్చినప్పుడు అంతా మన దానికి ఈ రోడ్డు వేపిస్తానని చింతనేని గారు చెప్పారు. అది ఇది ఇక్కడ నుంచి కేదారం వెళ్తుంది. ఇది 3 కిలోమీటర్లు ఇలాగే ఉంటుంది ఈ రోడ్డు. అది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు. అయితే సచివాలయ సిబ్బంది ఇప్పుడు ఫంక్షన్లో అవన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. ఈ సచివాలయ సిబ్బంది అందరూ కరెక్ట్గా పనిచేస్తున్నారు. సచివాలయం వాళ్ళు చాలా కరెక్ట్గానే పనిచేస్తున్నారు. పొద్దుటే వేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అక్కర్లేదు. అది ఏం అక్కర్లేదు. చాలా బాగుంది. ఈ పంచాయతీ వ్యవస్థ చాలా బాగుంది. వాళ్ళు బాగా చేస్తున్నారు. వాలంటీర్లు అంటే ఆ ఒక్కరోజు ఇచ్చే తర్వాత ఇక పని ఉండేది కాదు. ఆ వ్యవస్థ అనేది అనవసరం. అది ప్రభుత్వం మారింది కదా. ఇప్పుడు ఈ వీఆర్ఓలే కానీ ఈ కింద స్థాయి ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కరెక్ట్గా పనిచేస్తున్నారా? ఇప్పుడు అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉంటున్నారా? అసలు ఏ పని చెప్పినా సరే కరెక్ట్గా ఉంటున్నారు. ఇదివరకులాగా టైం టు మనం ఏ చెప్పినా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు టయానికి ఏదైనా చెప్పినా చేయకపోతే భయపడుతూ పైన మన చింతనేని గారు ఉన్నారు కాబట్టి భయపడుతూ చేస్తున్నారు. ఏదైనా సరే భయపడడం అంటే వాళ్ళ ఉద్యోగం వాళ్ళు నిర్వహిస్తున్నారు. అది మాట్లాడుకో. చంద్రబాబు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ముందు 100 అన్న క్యాంటీన్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటి తెలుసా? అంతకుముందే చంద్రబాబు గారు తన అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టి పేదవాడు ఆకలి తీర్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉంటే ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టేలా చంద్రబాబు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ₹5 భోజనం అందిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్న క్యాంటీన్లు తీసాడు. అన్న క్యాంటీన్లు తీయడమే కాకుండా కనీసం ఆ అన్న క్యాంటీన్ని నామరూపాలు లేకుండా చేశాడు. ఎందుకంటే చంద్రబాబు గారు చేసిన ఏ పనైనా సరే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. అధికారంలోకి రావడం ప్రజావేదికలను కూల్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి అన్నా క్యాంటీన్లు కనపడేపాటికి మొత్తం సర్వనాశనం చేశాడు. అన్నా క్యాంటీన్లు కూల్చి కనీసం వాటిని చెత్త వేసుకొని వాటిని అంత దౌర్జన్యంగా అంత దౌర్భాగ్యంగా ఏం చేశాడు? అన్నా క్యాంటీన్లు తయారు చేశాడు. కొన్ని చోట్ల బాత్రూమ్ కూడా కట్టిన చూసినట్టు మనం చూసాం. అలాంటిది అన్నా క్యాంటీన్లు మొత్తం సర్వనాశనం తర్వాత చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి 3 పూట్ల పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం ఏర్పాటు చేసి కేవలం ₹5కే 3 పూట్ల భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ₹15తో వాళ్ళ యొక్క రోజువారీ కుటుంబం జీవనం గడిచిపోతూ ఉంది. దీన్ని కూడా బురద జల్లి రాజకీయాలు చేస్తున్న కొంతమంది దరిద్రులు. ఎందుకంటే చంద్రబాబు గారు చేసే ప్రతి మంచి పనిని బురద జల్లడం కోసం కొంతమంది గుంటకాడ నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు గారు ఈ రోజున ఇంకా కొన్ని 75 అన్నా క్యాంటీన్లు పెంచారు. అన్నా క్యాంటీన్లో భోజనం తిని ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారు చేసినటువంటి గొప్ప పనికి దండాలు పెట్టుకుంటూ చంద్రబాబు గారు మీరు 100 ఏళ్ళు జీవించాలి అంటూ పొగుడుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డికి పేటీఎం బ్యాచ్కి ఈ చిత్తగాది కుక్కలు అంటారన్నమాట. వీళ్ళందరికీ కనీసం ఆలోచన కూడా లేదు. ఎందుకంటే తిట్టడమే వాళ్ళ పని, బురద జల్లడం వాళ్ళ పని. ఒకడు మన యూట్యూబ్ ఛానల్లో చూస్తే వాడు ఎవడంటాడు అన్నా క్యాంటీన్లో తిని ఆ చిన్న ప్లేట్లని ఆ నీళ్ళతోనే కడిగేస్తారని చెప్పి బురద జల్లి రాజకీయాలు చేస్తున్నారు. కనీసం మీరు పెట్టే వాళ్ళని పెట్టినవారు ఎందుకురా మీరు ఎలా పడేడుతున్నారు? చంద్రబాబు గారు చేసే ప్రతి పని పేదలను ఉద్దేశించి పేదవాడు ఆకలి తీర్చే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంటే దీని మీద కూడా బురద జల్లే రాజకీయాలు చేసి తినే తిండిని కూడా రాజకీయాలు చేస్తారా మీరు? కనీసం ఈ రోజున చంద్రబాబు గారు ప్రజల పక్షాన్ని ఆలోచించి
ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటూ ఈ రోజున అన్నా క్యాంటీన్లు కడుపు నింపుకుంటున్నారంటే ప్రతి ఒక్కరు ఆనందంతో ఉంటే మన విజయవాడ కూడా వరదలో మునిగిపోతే ఆహారం అందక ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు వాళ్ళందరూ సాయం చేసినాయి. ఇలాంటి అన్నా క్యాంటీన్లు తప్పడతారా మీరు? చంద్రబాబు గారు అనునిత్యం ప్రజల పక్షాన్ని ఆలోచిస్తుంటే ప్రభుత్వం మీద బురద జల్లే ఒకే ఒక ఆలోచనతో మీరు ఎంత దౌర్జన్యంగా ఒడిగడుతున్నారంటే మిమ్మల్ని ఏం చేసినా తప్పలేదు. ఫెన్షన్ల విషయం కూడా, ఫెన్షన్లని చంద్రబాబు గారు 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఫెన్షన్ చేశారు. వికలాంగులకి 3,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే చంద్రబాబు గారు 6,000 రూపాయలు చేశారు. పూర్తి వికలాంగత ఉన్నటువంటి వాళ్ళకి 6,000 రూపాయలు అంటే 15,000 రూపాయలు చంద్రబాబు గారు చేశారు. ఎక్కడికెక్కడ ఒకసారి చూసుకుంటే పెంచి చేశారు తప్ప ఎవరిని తగ్గించి ఎవరిని ముంచి చేయలే. ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థనంతా సర్వనాశనం చేసి అప్పులు ఊబులో కూర్చున్నా సరే చంద్రబాబు గారు అనుకున్న మాట ప్రకారం ఫెన్షన్లు ఎక్కడ ఆపకుండా 1వ తారీఖు వస్తుందంటే చాలు ముందు ఫెన్షన్లు ఇస్తూ ప్రతి ఒక్కర చిరునవ్వులో చంద్రబాబుని చూసుకుంటున్నారు. అంతేకాకుండా శనివారం వస్తే 1వ తారీఖు, ఆదివారం వస్తే 1వ తారీఖు, శనివారం డబ్బులు పంచిన ఘనత చంద్రబాబు గారిది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు ఆదివారంగా రేపు పొద్దున్న చూసుకుందామని చెప్పి పంగనామాలు పెట్టుకుని రేపటికి వాయిదా వేసేవాడు. కానీ చంద్రబాబు గారు అలా చేయకుండా ఒక్క రోజుకు ముందే ఫెన్షన్లు 31వ తారీఖున ఫెన్షన్లు పెంచిన ఘనత చంద్రబాబు గారిది. ఎటు చూసుకున్న ప్రజల నుంచి వచ్చే ఈ మంచి స్పందనని జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక బురద జల్లి రాజకీయాలు చేస్తున్నాడు. మళ్ళీ ఏంటంటే సూపర్ 6 పథకాలు అవలంబించలేదు, ఈ 100 రోజులు కంప్లీట్ అయిపోయింది, ఈ 100 రోజులు ఏమి చేశారు ఈ ప్రభుత్వం అని చెప్పి బురద జల్లే వాళ్ళు ఎక్కువ. అరే 100 రోజుల పరిపాలన చంద్రబాబు గారు చేసిన పనులు, చంద్రబాబు గారు చేసినటువంటి ఈ యొక్క విషయాలు ప్రజలే చెప్తారు తీర్పులు. కనీసం ఇప్పటికైనా మీ బుద్ధి జ్ఞానాన్ని సరిచేసుకొచ్చినట్టు వాగడం, నోటుకొచ్చినట్టు మాటలు మాట్లాడేసాం, అయిపోయిందిలే, తిట్టేసాంలే, ఎవడేమో మనల్ని అంటాడులే, ఎవడేమో మన పీకుతాడులే అని చెప్పి అనుకున్నారు. కూటమి ప్రభుత్వం జోలికి వచ్చిన తప్పుడు వార్తలు రాసిన, తప్పుడు సంకేతాలు ఇచ్చిన ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. చంద్రబాబు గారు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు, రేయ్ మీ పని మీరు చూసుకోండి, ఎవడైనా సరే చేసే పనుల మీద చేసే మా వాటి మీద బురద జల్లే రాజకీయాలు చేసిన, శవ రాజకీయాలు చేసిన ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు, అది ఎవడైనా సరే అంటూ చంద్రబాబు గారు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా చేసే పని మీకు సాధ్యమైతే ముందు తీసుకెళ్ళాలి, లేదంటే చాలా ప్రశాంతం కూర్చోరు. అంతే తప్ప ఎవడేం చేస్తాడులే, మమ్మల్ని ఎవడేం జోలికి వస్తాడు, మా జోలికి ఎవడొచ్చినా ఊరుకోవాలని చెప్పి ఇలా చెలరేగిపోతాడు చేస్తే కానీ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. చంద్రబాబు గారు చెప్పిన ప్రతి పని, ఈరోజు చేసిన ప్రతి పని ప్రజలను ఉద్దేశించే చేశారు తప్ప కుళ్ళు రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి తప్ప చంద్రబాబు గారు తెలియదు. ఇప్పటికైనా పేటీఎం బ్యాచ్లు మీ యొక్క పరిస్థితిని మార్చుకోకపోతే చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం జోలికి వస్తే తొక్కు పట్టిన ఆరదేశం, అటువంటి సందేహం ఏమీ లేదు. ఎందుకంటే చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రజలను ఉద్దేశించి మీరు ఎన్ని శవ రాజకీయాలు చేసినా, ఎన్ని బురద జల్లే రాజకీయాలు చేసినా అన్నా క్యాండిల్ జోలికి కనుక మీరు వస్తే ఈసారి ఉపేక్షించేది లేదు. అన్నా క్యాండిల్ జోలికి కనుక మీరు వస్తే ఈసారి ఉపేక్షించేది లేదు.